సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనకి ఆపరేషన్ సింధూర్ గురించి మన అందరికీ తెలుసు. ఇది ఆపరేషన్ సింధూర్ మనకి మిడ్ నైట్ జరిగిన విషయం. 144 అరౌండ్ మనకి సింధూర్ ఆపరేషన్ అనేది జరిగింది. అయితే దీని తర్వాత మనకి వార్ అటాక్ ఏదైతే జరిగిన తర్వాత కూడా మనకి మాక్ డ్రిల్ అనేది అనౌన్స్ చేశారు. చాలా మందికి మాక్ డ్రిల్ అంటే ఏంటి, దీంట్లో ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనే దానిపైన డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం పైన ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. హలో రామ్ గారు. హాయ్ అండి. యా, సో ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత లైక్ ఈ అటాక్కి ఆపోజిట్ అటాక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలన్న దానిపైన మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయని విన్నాను. సో దీని గురించి డీటెయిల్స్ మీరు మాకు చెప్తే. ఈరోజు అరౌండ్ 4 o'clockకి అట్లా అక్రాస్ ఇండియా మాక్ డ్రిల్ అనేది జరుగుతుందండి. అయితే చాలా మందికి ఇది అంటే మాక్ డ్రిల్ అంటే ఏంటో తెలియదు. అసలు తెలియక కంగారు పడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అటాక్ జరుగుతుందేమో దానిపైన ఉన్నారు. కాస్త చాలా మంది ఏంటంటే పానిక్ అయిపోతారు ఇలాంటి మాక్ డ్రిల్ జరిగే టైంలో. సో ఈ మాక్ డ్రిల్ గురించి తెలుసుకోవాలి అంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది మనం జనాలకి ఈ వీడియోతో చెప్దాం మనము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 o'clockకి ఒక సైరన్ వినిపిస్తుంది మనకి. అరౌండ్ 4 o'clockకి. యా, సో దట్స్ వెన్ ఒక సైరన్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మన గవర్నమెంట్ రిలీజ్ చేసే సైరన్ అది. ఆ సైరన్ వినిపించినప్పుడు ఏంటంటే ఒక మాక్ డ్రిల్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, అంటే మన మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగినప్పుడు, అది ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్ అండి. ఇట్ కెన్ బి అంటే ఎయిర్ అటాక్ అవ్వచ్చు, ల్యాండ్ అటాక్ అవ్వచ్చు, బాంబింగ్ అవ్వచ్చు. దీనిపైన మనకి డ్రిల్ ఎవరు ఇస్తున్నారంటారు, ఎవరు ఇవ్వచ్చు? గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. అండ్ కొందరు వాలంటీర్స్ కూడా ఉంటారు. లైక్ దే యాక్ట్ యాజ్ పబ్లిక్. యా, సో పబ్లిక్, రియల్ టైమ్ పబ్లిక్ ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి, సో ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ కాండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదేదో టీవీ షో లేకపోతే ఎంటర్టైన్మెంట్ షో కాదు. ఇదేంటంటే ఒక లైఫ్ సేవింగ్ యాక్ట్ అది. సో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఒక ఎమర్జెన్సీలో, అంటే ఒక అటాక్ జరిగినప్పుడు ఏం చేయాలి, మీరు ఏం చేయకూడదు అనేది క్లియర్ కట్గా మనకి ఈ మాక్లో ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కపుల్ ఆఫ్ డీటెయిల్స్, అంటే అందరూ మాక్లో పార్టిసిపేట్ చేయలేరేమో కాబట్టి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా ఏంటంటే ఒక అటాక్ జరిగినప్పుడు, ఈ బాంబింగ్ అనేది అయినప్పుడు ఏంటంటే ఎన్నో పార్టికల్స్ ఉంటాయండి. అంటే చిన్న పార్టికల్స్, అంటే అవి ఎలా ఉంటాయంటే చిన్న గుండ్లు లాగా ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఒక బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఏంటంటే అలాంటి గుండ్లు ఫోర్స్గా వచ్చి మనకి గుచ్చుకొని, దట్ ఈస్ వెన్ మనం గాయపడుతూ ఉంటాం జనరల్గా. సో అది అవ్వకుండా ఉండాలి అని అంటే జనరల్గా మనం ఏం చేయాలంటే ఈ మాక్ డ్రిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షెల్టర్ అనేది తెచ్చుకోవాలి మనం. సో మీరు కనుక ఒక ఓపెన్ ప్లేస్లో ఉన్నారనుకోండి, ఓపెన్ ప్లేస్లో ఉన్నారు, పక్కన మీకు ఏదన్నా ఎన్క్లోజర్ టైప్ ఏదైనా ఉందనుకోండి, అదేదైనా షెడ్ అవ్వచ్చు, షాప్ అవ్వచ్చు, అట్లా ఏదైనా ఎన్క్లోజర్స్ ఉన్నాయి అని అంటే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు రన్ టు దాట్ పర్టికులర్ ప్లేస్. అయితే పరిగెత్తేటప్పుడు జాగ్రత్త, తొక్కిసలాటలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే పరిగెత్తి ఫస్ట్ ఎదుటి వాళ్ళని కూడా ప్రొటెక్ట్ కండిషన్ లో వెళ్ళాలంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఒక ఆర్గనైజ్ మేనర్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రొటెక్షన్కి తీసుకోవాలి, ప్రొటెక్షన్ షెల్టర్ తీసుకోవాలి. బేసిక్గా షెల్టర్ చుట్టుపక్కల ఉంటే అది ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నించొని ఉండకూడదండి. నించొని ఉండకూడదు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు లై డౌన్, రైట్? సో ఫ్లాట్ ఆన్ ది సర్ఫేస్. ఎందుకంటే ఇలాంటి పీసెస్ ఏవైతే నేను చెప్పానో అవి జనరల్గా ఎక్స్ప్లోడ్ అయినప్పుడు బ్లాస్ట్ అవుతాయి, పైకి వెళ్తే మనకి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు అని అంటే ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ అయిపోతాయి, మన దాకా వచ్చే పార్టికల్స్ తక్కువ అయిపోతాయి అనమాట. సో వన్ థింగ్ ఏంటంటే ఇలాంటి కేసెస్లో మనము వీ హ్యావ్ టు లై ఫ్లాట్ ఆన్ ది సర్ఫేస్. అండ్ కుదిరితే సంథింగ్ లైక్ ఇప్పుడు మనకి ఏదైనా టేబుల్ అలాంటిది ఏదైనా ఉందనుకోండి, అండర్ ది టేబుల్ ఉండడం, అలాంటి వాల్ అట్లా ఉంటాయి. సపోజ్ మీ చుట్టుపక్కల అలాంటి ఎన్క్లోజర్ లేదు, బట్ మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అని అంటే సపోజ్ మీరు కార్లో ఉన్నారు లేదా బైక్, మీరు ఏదైతే వెహికల్ మీద వెళ్తూ ఉన్నారో అలా ఏమైనా చుట్టుపక్కల వెహికల్స్ ఉన్నాయి, పోనీ మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, చుట్టుపక్కల వెహికల్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తారంటే అలాంటి కేసెస్లో ఇలా బస్సులు, కార్లు, వెహికల్స్, బండ్లు ఏవైతే ఉంటాయో వాటి
పక్కన మీరు పడుకోవాలన్నమాట. దాన్ని పక్కన పడుకోవాలి. సో అంతేగాని అయితే ఇక్కడ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొందరు కార్ కింద బస్సు కిందికి వెళ్ళిపోతుంటారు. సో సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు కార్ కింద బస్సు కింద వెళ్ళిపోకండి. మీరు అన్మూవబుల్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ టేబుల్ ఇలాంటివి చెప్పాను కదా, అలాంటి వాటి కిందికి వెళ్ళొచ్చు. కానీ బస్సులు కార్లు కిందికి వెళ్ళొద్దు. వాటి పక్కన మీరు ఫ్లాట్గా పడుకొని ఉండాలి. సో దాట్ ఈస్ హౌ యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్. మీరు కనుక మీ ఇంట్లో ఉన్నారు, రైట్, ఇంట్లో ఉన్నారు అంటే కనుక మీకు అలార్మ్స్ అవి వినిపించినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అలారం వినిపించినాక మీరు ఇంట్లో ఉన్నారు అని అంటే ఫస్ట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేయాలి. అసలు గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి కరెంట్ కట్ చేసేస్తుంది. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కరెంట్ కట్ చేస్తుంది. కానీ మనకి ఈ మధ్యన ఉన్న ఈ ఫెసిలిటీస్ వల్ల, ఈ ఇన్వర్టర్ ఫెసిలిటీస్ లేకపోతే జనరేటర్ ఫెసిలిటీస్ వల్ల కరెంట్ పోగానే మన లైట్స్ ఇంకా ఆన్ అయి ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనం ఏంటంటే మాన్యువల్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయాలి. లైట్స్ ఎక్కడ కూడా లైట్స్ ఏది పెట్టకూడదు. ఇది ఎందుకు అని అంటే రీజన్ ఏంటంటే, జనరల్గా ఎయిర్ అటాక్ అయ్యే టైంలో, సపోజ్ ఎయిర్ అటాక్ అవుతుంది అనుకోండి, ఇవన్నీ మోస్ట్లీ నైట్ టైమ్స్లోనే అవుతూ ఉంటాయి మనకి అటాక్స్ ఏదున్నా సరే. సో కింద లైట్స్ వెలుగుతున్నాయి అని అంటే, ఒక పర్టికులర్ ప్లేస్లో లైట్స్ వెలుగుతున్నాయి అని అంటే విచ్ మీన్స్ అక్కడ జనాలు నివసించే ప్లేస్ అనేసి ఒక అర్థమైపోతుంది వాళ్ళకి. సో అలాంటి ప్లేసెస్లో అటాక్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు అదే కనుక లైట్స్ ఆఫ్ చేసేసుకున్నారు అనుకోండి, చీకట్లో అదంతా ఏం కనపడదు. లైట్స్ ఉన్న ప్లేసెస్ లో ఎక్కడ ఎక్కువ పబ్లిక్ ఉన్నారు, పార్టీస్ అలాంటివి అయితే ఎక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి అనేది చూడడానికి కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము ఈ సైరన్ వినిపించినప్పుడు ఒకవేళ ఇంట్లో ఉన్నారు అని అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేసేయాలి. లైట్స్ ఆఫ్ చేసేసి మీ ఇంట్లోనే టేబుల్స్ కానీ ఇలాంటి సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటి కింద మీరు ప్రొటెక్ట్ అయి ఉండండి. మీ పిల్లల్ని మీతో పాటు ఉంచుకోండి, లైక్ పిల్లల్ని వదిలేయకండి, బికాస్ దే రన్ అరౌండ్. సో వాళ్ళని కూడా మీతో పాటు పెట్టుకోవాలి. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా అంటే నా ప్రాణం నేను కాపాడుకుంటున్నాను సరే, బట్ ఎవరన్నా డిసేబుల్డ్ ఉన్నారు అని అంటే మీరు సహాయం చేయగలిగితే కనుక సహాయం చేయండి, బికాస్ వాళ్ళకి హెల్ప్ అవసరం. సో డిసేబుల్ పీపుల్ కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ యూఆర్ సపోజ్ టు డూ. మీకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ కూడా వస్తుంది దట్ ఇట్ ఈస్ సేఫ్ టు కమ్ అవుట్ అనేసి. ఇట్ ఈస్ సేఫ్ టు కమ్ అవుట్ అని చెప్పేంత వరకు కూడా మీరు బయటికి రావద్దు, మీరు లోపలే ఉండండి. అండ్ కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి బాంబింగ్ అయినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం విజిలెంట్గా ఉండాలి. ఫైర్ అలార్మ్స్ ఏమన్నా మోగినాయి అని అంటే కనుక వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మన ఇవాక్యుయేషన్ ప్రొసీజర్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఏంటంటే మన అంతా అపార్ట్మెంట్ కల్చర్. సో అపార్ట్మెంట్స్ అంటే పై నుంచి కింది దాకా రావడానికి లిఫ్ట్లు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి స్టేర్స్ యూజ్ చేసుకొని ఒక ఏదన్నా సేఫ్ ప్లేస్కి మీరు వెళ్ళిపోవడం అనేది ఉత్తమం. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మాక్ డ్రిల్లో చేపిస్తారు. సో ఇలాంటివన్నీ మనం ఈ మాక్ డ్రిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఎలా మనం సేఫ్గా ఉండొచ్చు, పబ్లిక్ ప్లేసెస్ కానీ లేదంటే ఏ ప్లేసెస్లో ఉన్నా కానీ ఎలా ఉండొచ్చు, మనం అటాక్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుని ఉండొచ్చు అనే దాని విషయం వస్తుంది. అండ్ ఇంకోటి ఈ మాక్ డ్రిల్ జరిగే టైంలో రియల్ టైమ్ అంబులెన్స్, రియల్ టైమ్ ఫైర్ బ్రిగేడ్స్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో ఏదో అయిపోయిందని కంగారు పడద్దు, మాక్ జరుగుతుంది. అంటే ఈ మాక్ డ్రిల్ పెడుతున్నారు అని అంటే వెంటనే అటాక్ ఏమైనా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఎప్పుడు జరిగినా ప్రిపేర్డ్ ఉండాలి? ఎందుకంటే ఇప్పుడే పెట్టేశారు ఈ మాక్ డ్రిల్, ప్రిపేర్డ్ అయ్యి ఉండండి అని అంటున్నారంటే ఏమైనా వార్ మళ్ళీ వెంటనే మనకి లైక్ వాళ్ళు ఏమైనా అటాక్ ఏమైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రికాషనరీ స్టెప్ అండి. మనం దీన్ని గురించి భయపడి అందరూ అనుకుంటారు, భయపడుతూ ఉంటారు, అరే ఇప్పుడే పెట్టేశారంటే అయ్యో ఏమైనా అటాక్ జరిగిపోతుందేమో వెంటనే వాళ్ళ దగ్గర నుంచి అని. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే వెంటనే అటాక్ జరుగుతుందా లేదా పక్కన పెట్టేసి ఆ మెంటల్ టెన్షన్ తోటి చాలా మంది యూనో సఫర్ అవుతూ ఉంటారు. సో ఆ టెన్షన్ అవసరం లేదు, మన ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనకేంటంటే జస్ట్ ఒక ప్రికాషనరీ యాక్షన్ కింద ఈ మాక్ డ్రిల్ చేస్తున్నారు. సో ఇది ఫ్రాంక్లీ 1971లో ఒకసారి అయిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. సో ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు అవుతుంది అని అంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు థింక్ అబౌట్. అంటే జరగదు అని మనము అలా లైట్ తీసుకోవడానికి కూడా లేదు, అలాగే జరుగుతుంది అని మొత్తం టెన్షన్ పడిపోతుంది. మనం ఇచ్చిన అటాక్ కూడా చాలా స్ట్రాంగ్ యాక్చువల్లీ.
వాళ్ళకి కూడా అనిపించుండొచ్చు ఆన్సర్ ఇవ్వాలని. మీరు అన్నట్టు ఇంతకు ముందు కూడా మనకి వాళ్ళు ప్రిపేర్డ్ లేరు, యాక్చువల్లీ అటాక్కి ప్రిపేర్ లేరు, అండ్ అటాక్ ఇవ్వడానికి ఆన్సర్ చేసి అటాక్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ లేరు, యాక్చువల్లీ రిసోర్సెస్ లేరు, మనుషులు లేరు. ఇప్పుడు అటాక్స్ డెమాలిష్ చేసిన హెడ్ క్వార్టర్స్ కూడా చాలా పెద్ద హెడ్ క్వార్టర్స్ అవి. సో మెయిన్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ అనేవి. సో ఆ పర్సన్స్ కూడా మేబీ లేకపోయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో కంగారు పడద్దు, బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి మాక్స్ ని మీరు కూడా చేస్తే ఏంటంటే ఇప్పుడే కాదు ఫ్యూచర్ కన్నా కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మాక్స్ ని అటెండ్ కాండి కుదిరితే, లేదంటే అట్లీస్ట్ త్రూ దిస్ వీడియో యూ కెన్ లెర్న్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.